ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి జీవ కిరీటము దొరకదు. ప్రియులారా, క్రీడల్లో పోటీ పడు వారు నియమానుసారంగా పోటీ పడితేనే బహుమానం పొందుతారు. ఆ ప్రకారంగానే పౌలు గారు విశ్వాసి జీవితాన్ని ఒక క్రీడాకారునితో పోల్చుతున్నారు. క్రీడాకారుడు బహుమతి పొందాలంటే ఒక నియమం ప్రకారంగా పోరాటం చేయాలి. ఆ ప్రకారంగానే క్రైస్తవుడు కూడా దేవుని చిత్తానికి లోబడుతూ ఆయన వాక్యానుసారంగా జీవించాలి. కేవలం కష్టపడడం మాత్రమే కాదు, విధేయతతో మరియు నీతిగా జీవించడం కూడా అవసరం. దేవుడు విశ్వాసంతో సహనంతో ఆయన ఆజ్ఞలను పాటించే వారికి ఆత్మీయ కిరీటము అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.